ఒక్క నిమిషం ఆగు దీప్తి. రికార్డింగ్ పెట్టినానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లేదు రికార్డింగ్ అని. ఒక్క నిమిషం దీప్తి, రికార్డింగ్ అనేది రాలేదు కిరణ్. రికార్డింగ్ అవుతుందా అంటే వచ్చింది. ఎస్ ఎస్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to thank our Lord Jesus Christ. Someone is worthless like me. దేవుని నామం ఉచ్చరించడానికి అర్హత లేని దాన్ని, కానీ మన కుటుంబం మన మధ్యలో దేవుడు వాటిని పంచుకోవాలనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవుడికి మొదటగా వందనాలు తెలుపుకొంచున్నారు. చీకటి దాన్ని గ్రహింపలేదు. సో లెట్స్ ఆల్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువా తండ్రి, ఈ రాత్రి వేళ సమయాన మీ నామం స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మీ వాక్యంలోని సత్యాలను ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వేలాది స్తోత్రములు నాయన. చిన్న మందగా చేరి మీ నామంని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ ఘనతను బట్టి స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి, నాయన అర్హత లేని దానిని తండ్రి, ప్రభువా జ్ఞానం లేని దాన్ని ప్రభువా మీరు ఎంచుకొని మీ గురించి మేము మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు నాయన. మా ద్వారా మీరు మాట్లాడమని, తప్పులను సరిదిద్దుమని, మా జీవితాలను అనుసారంగా జీవించుకోవడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం వరకు బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలకు ఆధారమైన వాక్యం ఇది. సో దేవుడు తన గురించి తానే చెప్పుకున్న వాక్యం ఇది. దీనికి సపోర్టింగ్ గా దేవుడు మన కోసం చాలా చేసినాడు. ఫ్రమ్ ద బిగినింగ్ హీ లవ్డ్ హిస్ పీపుల్. సో యెహోవా దేవుడు ఇశ్రాయేలీలను చాలా ప్రేమించినాడు. బట్ వాళ్ళని ఎట్లా ప్రేమించినాడో ఈ రోజు కూడా దేవుడు మనల్ని అదే విధంగా ప్రేమిస్తున్నారు. కానీ మనం మనుషులము, వీఆర్ నాట్ అకార్డింగ్ టు గాడ్. వీఆర్ ఆల్వేస్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ అగెయిన్స్ట్ హిస్ విల్. మనం ఇప్పుడు ఎట్లా చేస్తున్నామో అప్పుడు ఇశ్రాయేలీయులు కూడా దేవునికి వ్యతిరేకంగా చాలా చేస్తూ వచ్చినారు. జనరలీ లార్డ్ గాడ్ ఆర్ కింగ్ అని దేవుణ్ణి వాళ్ళు ఉద్దేశించినారు. సో వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కింగ్, ఆయన మనకు హెల్ప్ చేయాలని, మనకు సేఫ్టీ ఇవ్వాలని, మనల్ని బ్లెస్ చేయాలని, మనకు గిఫ్ట్స్ ఇవ్వాలని, అట్లన్నీ మనం దేవుని నుండి కోరుకుంటాం. బట్ మనము యాక్చువల్గా దానికి అనుగుణంగా జీవించాము. సో అలానే ఇశ్రాయేలీయులు కూడా చాలా పాపం చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు మోషేని పిలిచి ఒక నిబంధన, ఇట్స్ లైక్ ఒక ఒప్పందం చేసుకుందాము అని కూర్చోబెట్టుకున్నాడు. అంటే నేను ఇవన్నీ మీకు ఇవ్వాలంటే మీరు ఇలా ఉండాలి అని దేవుడు తన ప్రజలతో ఒప్పందం చేసుకున్నాడు. సో రాజులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు యెహోవా దేవుడు కూడా తన ఇశ్రాయేలీలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్నే మనం ఏమంటామంటే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. సో ఈ 10 ఆజ్ఞల్ని when I was praying what to discuss with family members, సో నాకు ఈ 10 ఆజ్ఞలు అన్న తలంపు వచ్చింది. నేను అంటే 10 ఆజ్ఞలు మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాము. వి నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. మనకు తెలియని ఆజ్ఞ అంటూ లేనే లేదు. వి ఆర్ బ్లెస్డ్ విత్ దట్ విజ్డమ్ దట్ వి కెన్ రీడ్ దెమ్ అండ్ అండర్స్టాండ్ దెమ్. ఇప్పుడు మనము ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరము, లెట్స్ టేక్ ఇట్ లైక్ అ రెస్పాన్సిబిలిటీ. సో 10 ఆజ్ఞల్లో ఒక్కొక్కరము ఒక ఆజ్ఞను ధ్యానిద్దాం. ఈ రోజు నేను మొదటి ఆజ్ఞ గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. సో సమ్వన్ ఎల్స్ టేక్ అప్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్.
ఒక్కొక్కరు అంటే వాళ్ళ ప్రేరేపణను బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన దాన్ని బట్టి అంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. దేవుడు తప్ప పాపం లేనివాడు ఎవరు లేరు. 10 ఆజ్ఞలను పాటించగలిగినంత శక్తి మనకు దేవుడు ఇయ్యలేదు. కానీ we can discuss and we can try to be like God. అసలు trying like God is something impossible. బట్ మనకు తగినంత ఫస్ట్ మనకు అది ఏందో తెలిస్తే we can follow it. సో ఆ సింపుల్ డిస్కషన్ ని చేద్దాము. అది చేసేటప్పుడు లెట్స్ ఎగ్జామిన్ వెదర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఆర్ నాట్. సో ఇప్పుడు 10 ఆజ్ఞల గురించి ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ వీక్. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్కరము ఒక్కొక్క ఆజ్ఞను ధ్యానిద్దాం. సో అవి చదువుతున్నప్పుడు వాట్ వి ఫీల్ ఇస్ దే ఆర్ వెరీ సింపుల్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఆల్ ద 10 కమాండ్మెంట్స్ అని అనిపిస్తుంది. అవి నిజంగానే మనం ఫాలో అవుతున్నామా లేదా అని లెట్స్ ఎగ్జామిన్ ఎవ్రీ వీక్ ఆఫ్టర్ వీక్. So let's discuss. This is the challenge I want to give everyone. So ee roju first అంటే ఒప్పందం, దేవుడు తన ప్రజలతో చేసుకున్న ఒప్పందాలని ఫస్ట్ చదువుదాము. దాంట్లో ఉన్న మొదటి ఒప్పందం గురించి ఐ విల్ డిస్కస్ టుడే. ఓకే, సో now I request Jason to read Exodus 20th chapter 1 to 7. And God, Exodus 21 verse to 7th verse. And God spoke all these words. I am the Lord your God, who brought you out of Egypt, out of the land of slavery. You shall have no other gods before me. You shall not make for yourself an image in the form of anything in heaven above, or on the earth beneath, or in the waters below. You shall not bow down to them or worship them. For I, the Lord your God, am a jealous God, punishing the children for the sin of the parents to the third and fourth generation of those who hate me, but showing love to 1,000 generations of those who will not hold anyone guiltless who misuses his name. So Jason, are you done? Yes, Dipti Pradama. సో జేసన్ చదివినవి ఫస్ట్ 3 కమాండ్మెంట్స్. సో 3 కమాండ్మెంట్స్ but the 7th day is a day of rest dedicated to me. On that day, no one is work, neither you, your children, your slaves, your animals, or not the foreigners who live in your country. In the 6th day, I, the Lord, made the earth, the sky, the sea. We'll read for us from 5th to 10th. నిర్గమకాండము 20వ అధ్యాయము 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను ఉంటది అని ఎక్కడ లేదు. కాబట్టి ఇవి న్యాయ చట్టాలు కాదు. దే ఆర్ జస్ట్ థింగ్స్ దట్ ఆర్ టోల్డ్ టు అస్ బై గాడ్ సో దట్ we follow in our day and please God and we receive blessings from him.
సో మనము రోజు ఎట్లా ఉండాలి అని అనడానికి దేవుడు మనకిచ్చిన ఒప్పందాలు ఇవి. సో నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 17 వరకు మన దగ్గర ఉన్నాయి. సో మొదటి 3 కమాండ్మెంట్స్ ఏమని చెప్తాయంటే దేవుని ఎడల నిర్వర్తించాల్సిన ఆజ్ఞలవి. సో ఈ 10 ఆజ్ఞలలో మొదటి 3 ఆజ్ఞలు దేవుని ఎడల నిర్వర్తించాల్సిన ఆజ్ఞలు. సో ఫస్ట్ దాంట్లో ఏమనుంది? ఓన్లీ గాడ్. సెకండ్ దాంట్లో ఏముంది? నేమ్ ఆఫ్ గాడ్. థర్డ్ కమాండ్మెంట్ ఏంటి? డే ఆఫ్ గాడ్. ఓకే, సో హౌ వి ఆర్ సపోజ్ మానవ సమాజంలో నిర్వర్తించాల్సిన విధులను తెలియజేస్తాయి. వాట్ we are supposed to do, how we are supposed to be in a society. అవి 5 నుండి 10 వరకు ఉన్నాయి. సో ఫస్ట్ 3 are all about how we are supposed to behave with God. And fourth వచ్చేసి it's between God and people. సో God ఇట్లా చేసినాడు కాబట్టి మీరు ఇట్లా చేయండి అని అంటున్నారు. నెక్స్ట్ 5th నుండి 10th వరకు మనుషులు ఎలా ఉండాలి అన్నది చెప్పినారనమాట. సో ఇవన్నిటిని బ్రాడ్ గా క్లాసిఫై చేస్తే 2 things. ఇట్స్ అబౌట్ గాడ్, ఫ్యామిలీ అండ్ నైబర్స్. మనం దేవుడితో ఎట్లుండాలి, మనం కుటుంబంతో ఎట్లుండాలి, పొరుగు వారితో ఎట్లా ఉండాలి అని దేవుడు ఈ 10 ఆజ్ఞల్లో చాలా క్లియర్ గా చెప్పినాడు. సో ఫస్ట్ ఆజ్ఞని మళ్ళీ మనం ఒకసారి చదువుకుంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నప్పుడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. హీ జస్ట్ డెంట్ గివ్ అస్ లైక్ దాట్. మోషేకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాడు, మై పీపుల్ షుడ్ ఫాలో దీస్ 10 కమాండ్మెంట్స్ అని చెప్పినారు. సో ఏమని? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొనిన వారికి 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. సో ఇవి ఫస్ట్ 3. సో దీంట్లో ఏమని ఉన్నాయంటే ఫస్ట్ పార్ట్ లో దేవుడు, ఆయన ప్రేమ. నెక్స్ట్ దాంట్లో ఇట్స్ ఆల్ అబౌట్ ద నేమ్ ఆఫ్ గాడ్. అవి మనం కరెక్ట్ గా పాటిస్తే దేవుడు ఏమిస్తాడంటే బ్లెస్సింగ్స్. సో ఎట్లాంటివి? పీస్ అండ్ రెస్ట్. ఓకే, సో ఈ ప్రామిసెస్ ని దేవుడు మనకు ఈ ఆజ్ఞల నుండి ఇస్తున్నారు. సో టుడే లెట్స్ డిస్కస్ సంథింగ్ అబౌట్ ద ఫస్ట్ కమాండ్మెంట్ దట్ ఈస్ గివెన్ టు అస్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నేను ఒక్కనే దేవుణ్ణి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. సో దేవుడు ఆయన గురించి ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పిన స్టేట్మెంట్ ఇది దేవుడు ఒక్కసారి చెప్పలేదు, చాలా సార్లు చెప్పినాడు. నేనే దేవుణ్ణి, నేనే ఆది, నేనే అంతం, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అన్నారు. సో ఎవ్రీ టైమ్ whenever he spoke about himself, he is very clear and very confident that I am the God who will help you, who will bless you. సో నేను అని చాలా సార్లు దేవుడు కాన్ఫిడెంట్ గా చెప్పినారు. మనము అంత కాన్ఫిడెంట్ గా ఏ విషయంలో అయినా చెప్పగలమా? అన్లెస్ వీఆర్ కేపబుల్ ఆఫ్.
సో దేవుడు అంత సమర్థవంతుడు కాబట్టి నేనే రక్షకుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే, యు షుడ్ నాట్ ప్రే టు ఎనీ అదర్ గాడ్ అనట్లేదు, నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు అని చెప్తున్నారు. సో దేర్ ఆర్ సో మెనీ వర్సెస్ ఇన్ బైబిల్ వేర్ గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది ఓన్లీ గాడ్. అంటే ఈ కాలం లాగే ఆ కాలంలో కూడా ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ప్రజలు చాలా మందిని పూజించేవాళ్ళు. యాక్చువల్ గా మనకు 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు పరిస్థితులు మనకు బాగా తెలుసు. సో ఇశ్రాయేలీయులు నసిగినారు, సనిగినారు, మాకు ఒక రూపం కావాలన్నారు. వాళ్ళు ద్రాక్షారసం తాగి ఒక ఆవుని చేసుకొని దే స్టార్టెడ్ వర్షిపింగ్ ఇట్. సో అలాంటప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే, ఐగుప్తుల చెరలో నుండి, విచ్ వాజ్ యాక్చువల్లీ ఇంపాసిబుల్, అసలు ఆ ఐగుప్తీయులే చాలా బలమైన వాళ్ళు, వాళ్ళ చెరలో నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని రావడమే ఇట్స్ ఎ మిరాకిల్. అంత బలమైన రాజుల చేతిలో నుండి ఈ స్లేవ్స్ ని దేవుడు బయటికి తీసుకొని వచ్చినాడు. సో ఈస్ టెలింగ్, నేను వాళ్ళ నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చినాను, సో నేను దేవుణ్ణి, మీరు నన్ను మాత్రమే పూజించాలి అని యెహోవా దేవుడు చాలా ఖచ్చితంగా మనకు ఆజ్ఞనిచ్చినాడు. సో ఈ రెఫరెన్స్ అంటే ఈ దాంతో దేర్ ఆర్ సో మెనీ అంటే ఏంటి సిచ్యుయేషన్స్ వేర్ గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్. ఓకే, మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. ఇట్లా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఐ హావ్ జస్ట్ పిక్ ఫ్యూ. చూద్దాం. సో మొదటి తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. సో దేవుడొక్కడే, ఆ దేవునికి మనకి ఒక మధ్యవర్తిని క్రియేట్ చేస్తున్నారు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ఛానల్ బిట్వీన్ వి హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద మైటీ వన్. సో ఆయన యేసు ప్రభు. సో ఫ్రమ్ an invisible God to a visible hope, God has sent Jesus Christ for us. So now మనకున్న దేవుడు ఎవరంటే యెహోవా దేవుడే. చాలా క్లియర్ గా చెప్పినాడు, యేసు క్రీస్తే. ఆయన నరావతారి అయి మన కోసం వచ్చి ఒక నరుడి రూపంలో వస్తాడు, అండ్ హీ విల్ బి అవర్ గాడ్. సో అది చాలా క్లియర్ గా మొదటి తిమోతిలో ఇచ్చినాడు. యెహోవా దేవుడా లేకపోతే జీసస్ క్రైస్టా అన్న క్లారిటీ ఇక్కడ అన్నది ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పినాడు. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే. సో ఆయన ఎవరు? యేసుక్రీస్తు అను నరుడు, నరావతారిగా వచ్చిన మన ప్రభువు. సో అదే విధంగా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 35వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. సో దేవుడు, see how he has revealed himself that he is the only God అన్న కాంటెక్స్ట్ ఇది. సో I'll read again. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నువ్వు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, అన్ని ఒకసారి చూసి తర్వాత వీల్ కన్క్లూడ్. సో ద్వితీయోపదేశం కాండము 4వ అధ్యాయం 35లో ఏమనుంది? నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను. సేమ్ వే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం. మన దేవుడైన ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనం. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా.
దీనే ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లుందంటే ద లార్డ్ ఈజ్ అ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. సో దేవుడు ఒక్కడే, ఆయన మన రక్షకుడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 39వ వచనంలో 32వ అధ్యాయము 39వ వచనం, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఫ్రమ్ ద బిగినింగ్ హీ హ్యాస్ బీన్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద లార్డ్ గాడ్. సో ఇంకా దేవుడు బైబిల్లో చెప్పినది ఏది తప్పు కాదు, దానికి వేరే ఆల్టర్నేట్ లేదు, దానికి ఇంకా సినోనిమ్స్ కూడా లేవు. ఓన్లీ వన్ థింగ్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇది చాలా సార్లు గాడ్ బైబిల్లో డిక్లేర్ చేసినారు. సో ఇదే కాంటెక్స్ట్ లో 2వ సమూయేలు 7వ అధ్యాయము 22వ వచనం, 2వ సమూయేలు 7వ అధ్యాయము 22వ వచనం, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొక్కడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. సో అంటే చూడండి, ఫస్ట్ ఏమన్నాం, తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను, ఏమని, దేవుడు ఒక్కడే అని. ఇప్పుడు చూడండి, మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. సో పీపుల్ హ్యాస్ ఎక్స్పీరియన్స్, రైట్? సో దే హర్డ్ అబౌట్ హిమ్ అండ్ ఏమని చెప్తున్నారు, దేవుడు డిక్లేర్ చేయడమే కాదు, హీ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ప్రూవ్ చేసిన దాన్ని మనము వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఏమని చెప్తున్నారు, నీవు తప్ప దేవుడెవడును లేడు. సో 2వ సమూయేలు 7వ అధ్యాయం 22వ వచనంలో సో గొప్ప వాళ్ళు చెప్పినారు, జ్ఞానులు చెప్పినారు, విజ్డమ్, హూ ఆర్ బ్లెస్డ్ విత్ విజ్డమ్, దే టోల్డ్ నీవు తప్ప దేవుడెవడునూ లేడు. ఊరికే దేవుడు ఒక్కడు ఊరికే చెప్పలేదు, రైట్? సో అదే విధంగా 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 20వ వచనం, 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 20వ వచనం, యెహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. సో ఫస్ట్ వర్సెస్ లో గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ ది ఓన్లీ గాడ్. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏది, సమూయేలు 2వ సమూయేల్లో ఈ 1వ దినవృత్తాంతంలో దీస్ ఆర్ టోల్డ్ బై పీపుల్ హూ హ్యాస్ రియలీ ఎక్స్పీరియన్స్డ్ హిమ్. ఏమంటున్నారు, ఫస్ట్ ఏమన్నా, మేము విన్నదాన్ని బట్టి చూస్తే మీరు తప్ప ఏ దేవుడు లేడన్నాడు. 1వ దినవృత్తాంతంలో మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి దేవుడును లేడు. సో ఎవ్రీ టైమ్ ఇట్స్ ఓన్లీ వన్ గాడ్ వి హ్యావ్. సో ఇట్లాంటి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. యెషయా మీరు నోట్ చేసుకోండి, లేటర్ వెన్ యు ఆర్ మెడిటేటింగ్ ఇట్ యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. యెషయా 43వ అధ్యాయం 10వ వచనము, 44వ అధ్యాయము 6వ వచనము, 45వ అధ్యాయము 18వ వచనం. సో ఎవ్రీ టైం, ప్రతి చోట ఓన్లీ గాడ్, ఓన్లీ గాడ్. ఓకే, మనకు దేవుడిచ్చిన ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే నేనే దేవుణ్ణి.
హీ హాస్ డిక్లేర్డ్. సో అట్లా స్టార్ట్ చేసినాం మనం. తర్వాత పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్, దే హర్డ్ అబౌట్ హిమ్. వాళ్ళు చూసినారు ఆ కార్యాలని. చూసిన తర్వాత ఏమని, నౌ పీపుల్ ఆర్ ఆల్సో డిక్లేరింగ్ ఇట్, రైట్? పీపుల్ స్టార్టెడ్ డిక్లేరింగ్ దట్ హీ ఈస్ ద ఓన్లీ గాడ్. ఓకే, ఎవరో గొప్ప వాళ్ళు చెప్పినారు ఈ మాటలు, ఏమని? మీరే దేవుడు అని. మనం సామాన్యులము, కానీ మనం కూడా ఎక్స్పీరియన్స్ అయినాం. We have never worshipped any other God other than Jesus Christ. మనము ఆ మాట చాలా ఖచ్చితంగా చెప్పగలం. బికాస్ యెహోవా దేవుణ్ణి తప్ప మనము ఇంకెవ్వరిని పూజించలేదు. జీసస్ క్రైస్ట్ ని తప్ప మనం ఎవరిని పూజించలేదు. సో గొప్ప వాళ్ళు చెప్పినారు, మనం నిజంగా ఆ మాట చెప్పగలమా? యెహోవా దేవుడు అంటే ఈ మనము ఇప్పుడు పూజిస్తున్న దేవుడే ఓన్లీ గాడ్ అని నిజంగా మనం చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పగలం. బికాస్ గాడ్ హ్యాస్ డన్ అంటే హీ హ్యాస్ బీన్ డూయింగ్ సచ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, మనము విన్నాము, చూసినాము, మనం ఎక్స్పీరియన్స్ అయినాము. ఆ అద్భుతాలు మన జీవితాల్లో జరిగినాయి. And all those miracles happened only because of Jesus Christ. And no other God is there in our life. So ఈ references అన్నిటిని మనం చూసినప్పుడు it is very clear. As an individual or as a family, మనము యెహోవా దేవుని గురించి విన్నాము, రైట్? చూసినాము, తెలుసుకున్నాము, అండ్ వీ హ్యావ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ హీ ఈజ్ అవర్ ఓన్ గాడ్. ఎందుకంటే మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు యెహోవా దేవుడే మనల్ని కాపాడినాడు. నో వన్ హ్యాస్. త్రూ పీపుల్ he would have helped us, but he is the only one who is helping us. So ఆ ఆజ్ఞ నాకు పాటించడం మనకు పెద్ద కష్టం కాదేమో. బికాస్ వీ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఎనీ అదర్ వన్ అదర్ దాన్ గాడ్. జనరల్ గా మనల్ని హిందూస్ కానీ ఎవరైనా ప్రే ఫర్ అస్ అని అంటాం, కానీ మనం ఎప్పుడు వేరే వాళ్ళని మా కోసం ప్రార్థన చేయండి, మా కోసము మీ దేవుణ్ణి అడగండి అని మనం ఎప్పుడు అనం. వేరే మనము కాదు, ఏ క్రిస్టియన్స్ అడగరు. బికాస్ మన దగ్గరే ఆల్మైటీ గాడ్ ఉన్నప్పుడు ఇంకొక వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ లెట్స్ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. He deserves what he is. He has done such miracles in our life. So ఆ దేవుడే నిజమైన దేవుడు, అండ్ మన జీవితాలకు ఆయన ఒక్కడే చాలు. We don't need any other help. సో కొండల తట్టున కనులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ అవర్ లార్డ్ గాడ్, ద ఓన్లీ గాడ్ వీ హ్యావ్. మనసులో కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, అవసరాలు, అక్కర్లు అన్నీ ఉన్నప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు ఏ ఉన్నా కూడా మన చూపు, మన 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 ప్రార్థన ఇట్ షుడ్ ఆల్వేస్ బీ టువర్డ్స్ అవర్ లార్డ్ గాడ్. సో ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో, ప్రతి అవసరతలో, ప్రతి అక్కర్లో లెట్స్ ఆల్ ప్రే అవర్ ఓన్లీ లార్డ్ గాడ్. సో దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ థింగ్. అంటే ఆజ్ఞలు మనం ఇప్పుడేం కొత్తగా చదువుకొని ధ్యానించాల్సిన అవసరం లేదు. బట్ ఇట్స్ లైక్ రిఫ్రెషింగ్ అవర్ సెల్ఫ్, అండ్ లెట్స్ ట్రై టు ఫాలో అండ్ రిమెంబర్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దట్ వీ లీవ్. He is a God, he is a leader, he is the head of our family, he is the one who is making me speak, he is the one who is making this happen in my life. And so this is the first commandment. So I made it very very short. So
ఈరోజు ఫస్ట్ ది డిస్కస్ చేసినాం, నెక్స్ట్ టైం సెకండ్ ది డిస్కస్ చేసుకుందాం. సో అట్లా ఐ వాంట్ వన్ ఆఫ్టర్ ది అదర్ టు టేక్ అప్. సో రెండవ కమాండ్మెంట్ ని హూ విల్ టేక్, లెట్స్ ఫిక్స్. దీనికి పెద్ద డిస్కషన్ ఏం అవసరం లేదు, మనకు తెలిసిందే. ఇట్స్ లైక్ రిఫ్రెషింగ్ అవర్ థాట్స్ ఇన్ ఇట్ అండ్ లెట్స్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ సచ్. ఒక్కొక్క కమాండ్మెంట్ ని మనం నిజంగానే నామా. సో ఇది ఎట్లా చేయాలి అని లెట్స్ ఆల్ డిస్కస్. సో ఫస్ట్ సెకండ్ కమాండ్మెంట్ ఎవరు తీసుకుంటారు అన్నది చూద్దాము. దాని తర్వాత మన ఈ దాని గురించి లెట్స్ ఎక్స్పీరియన్స్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. సో సెకండ్ కమాండ్మెంట్ ఎవరు తీసుకుంటారో చెప్పండి. ఏం తీసుకుంటాలే దీప్తి? హలో ఓకే జ్యోతి. హలో ఏం తీసుకుంటాలే సిస్టర్? ఓకే ఓకే జ్యోతి ఆంటీ. సో ఈ ఫస్ట్ కమాండ్మెంట్ గురించి ఇంకా ఎవరైనా బికాస్ మనము యాజ్ ఎ క్రిస్టియన్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి షుడ్ ఫాలో. దీప్తి నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీప్తి ప్లీజ్ జ్యోతి. ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అన్నాడు కదా దేవుడు. అంటే మనము మనసులో దేవుణ్ణి బహాటంగాను మనసులో పూజించాలి కదా. యెహోవా దేవుని తప్ప ఏది ఎక్కువగా ప్రేమిస్తామో అది కూడా ఒక విగ్రహమే. అది సెకండ్ కమాండ్మెంట్ జ్యోతి ఆంటీ. ఏ రూపంని చేసుకోవద్దు అని అన్నాడు కదా, అది సెకండ్ కమాండ్. అది దానికి దేని మీద ఎక్కువ ఆశ ఉంటుందో అది దేవుణ్ణి పూజించినట్లే లెక్క. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటే దేవుని తప్ప ఏది ఎక్కువగా ప్రేమించినా కూడా అది నువ్వు పూజించినట్లే సమానము అని నా ఉద్దేశం. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనకు నిజంగా ఏవంటే ఇష్టమో చిన్నగా దానిల నుండి మనం దూరం అవ్వగలమా? సో లెట్ us పుట్ గాడ్ ఫస్ట్. అండ్ ప్రేయర్ కన్నా ఇంకా వేరే దానికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇంపార్టెన్స్ ఇస్తున్నవి ఏవి అని ఫస్ట్ లెట్స్ లిస్ట్ అవుట్. మనం ఎవరికి చెప్పనవసరం లే, మన మనసు మనకు తెలుసు, దేవునికి తెలుసు. సో ఫస్ట్ లెట్స్ లిస్ట్ అవుట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్. మన ప్రయారిటీస్ ఏమున్నాయి, అవి మంచివా కాదా, అవి దేవుడి కన్నా ఎక్కువైనది ఏది మంచిది అవ్వదు, అదైతే కన్ఫర్మ్. ఓకే, సో లెట్స్ ఈ కోర్స్ ఆఫ్ టైమ్ లో లెట్స్ లిస్ట్ అవుట్ ఆల్ ద థింగ్స్ విచ్ వీఆర్ గివింగ్, వీఆర్ ప్రయారిటైజింగ్. దానిలోని ఒకదాని నుండి ఒకటి తగ్గించుకోవడానికి లెట్స్ ట్రై. అంటే ఇట్స్ లైక్ మనం చర్చ్ కన్నా వంటలకే ఇంపార్టెన్స్ ఇస్తుండి ఉండొచ్చు, ఆ ప్రేయర్ టైం కన్నా పోనీలే క్రికెట్ మ్యాచ్ అయిపోయినాక చూద్దాంలే అనుకోవచ్చు. అట్లా చాలా ఉన్నాయి. మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న వాటిని ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. లెట్స్ ట్రై టు ఓవర్కమ్ దట్. అది మనం ఎవరికి చెప్పనవసరం లేదు, బికాస్ పీపుల్ జడ్జెస్ బట్ గాడ్ నెవర్ జడ్జ్. తండ్రి ఎప్పుడు తన పిల్లలని జడ్జి చేయడు కాబట్టి
let it be between us and God, and let's try to overcome them. ఇంకా ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకున్నా. ద థింగ్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే బైబిల్లో మనకు చాలా అంటే ఎట్లుండాలి అన్నవన్నీ చాలా ఉన్నాయి. అంటే ఒక స్త్రీ ఎట్లుండాలి, ఒక పురుషుడు ఎట్లుండాలి, ఒక తండ్రి ఎట్లుండాలి, ఒక కుమారుడు ఎట్లుండాలి, అవన్నీ అన్ని చెప్పినారు. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఒక సంఘం ఎట్లుండాలి, సంఘ కాపరి ఎట్లుండాలి, సంఘస్థులు ఎట్లుండాలి, ముందు చాలా రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ ఉండే. అవన్నీ ఇప్పుడు ఇన్ ద కోర్స్ ఆఫ్ మోడర్నైజింగ్ అవర్ సెల్ఫ్స్, ఓకే ఇట్ ఈస్ నాట్ రాంగ్ అన్న కాన్సెప్ట్ లోకి వచ్చేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి. ముందు ఆడవాళ్ళు బయటికి పోకూడదు, సంఘంలో మాట్లాడకూడదు అన్నారు. ఇప్పుడు మన బిషపే ఒక ఆడామె. బట్ ఇట్స్ నాట్, అది తప్పు అని అనుకోవడంలో అట్లా చాలా చేంజెస్ వచ్చినాయి సొసైటీలో. ఆడవాళ్ళు బయటికి పోవద్దు అంటున్నారు. బట్ ఇప్పుడు మనం బయటికి వస్తున్నాము, మనము ఉద్యోగాలు చేస్తున్నాము. అసలు ఆడవాళ్ళు మేలి ముసుగే తీయకూడదు అని అన్నారు. బట్ పురుషులకు సమానంగా మనం అన్ని విషయాల్లో ఉన్నాం. వాళ్ళలాగే అంటే పురుషుల్లాగా వస్త్రాలు వేసుకోవద్దని చెప్పినారు బైబిల్లో. బట్ అట్లే ఉన్నాము. అంటే చాలా చేంజెస్ వచ్చినాయి కానీ, బట్ యూ అబ్జర్వ్ 10 కమాండ్మెంట్స్ లో ఎంత మోడర్నైజ్ అయినా కూడా ఈ 10 కమాండ్మెంట్స్ ని మనం వయలేట్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఒకసారి అన్ని చదవండి, ఏది వయలేట్ అయినా అది సిన్నే. ఆడవాళ్ళు బయటికి పోవద్దు అన్నాడు, బయటికి పోయినా కూడా అదేం పాపము అని ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ 10 కమాండ్మెంట్స్ ని మనం వయలేట్ అయినామంటే ఇట్స్ ఎ సిన్. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము. సో ఈ 10 ఆజ్ఞలు ఇచ్చినారు. తర్వాత దేవుడు దాన్ని సింప్లిఫై చేసి 2 చేసినారు. బట్ ఇట్స్ లైక్ ఎట్లుందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినట్లుంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ ని కవర్ చేసినట్లే ఉంది. జీసస్ క్రైస్ట్ వచ్చి 10 కమాండ్మెంట్స్ ని 2 ఇంపార్టెంట్ ఆజ్ఞలు అని చెప్పినారు, కానీ ఆ రెండిట్లో అన్ని ఉన్నాయి. బట్ నాకున్న ఒక చిన్న డౌట్ ఉంది. ప్రియతం తర్వాత ఇఫ్ యూ వాచ్ దిస్, నాకు ఆ థర్డ్ కాదు, అది ఫోర్త్ కమాండ్మెంట్. ఐ వాంట్ ప్రియతం టు టేక్ ఇట్ అప్, బికాస్ అన్ని మారినాయి కానీ ఈ ఫోర్త్ది వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. అసలు అది ఏంది? మిగిలినవన్నీ చాలా డైరెక్ట్ గా ఉన్నాయి. బట్ 4th కమాండ్మెంట్ వచ్చి ఈ సబ్బాత్ అంటే ఇది విశ్రాంతి దినాన్ని అట్లా ఆచరించాలి అని చెప్పినాడు. ఇప్పుడు నేను కాక వేరే దేవుడు లేడు అని అన్నప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ వెరీ పర్ఫెక్ట్. ఇప్పుడు కూడా మనము వేరే దేవుణ్ణి పూజించట్లేదు. మిగిలినవన్నీ చాలా ఉన్నాయి. వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అన్ని వెరీ క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎంత చేంజ్ అయినా కూడా మనం ఇవి పాపమే. కానీ మనం థర్డ్ది వెరీ స్పెసిఫిక్ గా ఫాలో అవ్వట్లేదు. సో వాట్ ఈజ్ ఇట్? సో హౌ వీఆర్ సపోజ్ టు ఫాలో? అంటే ఇప్పుడు మనం ఉన్నది కరెక్ట్ కాదు కదా. సో ఫోర్త్ది మనం ఇప్పుడు చేస్తున్నది కరెక్ట్ కాదు కదా. సో వాట్ షుడ్ వి డూ? సో నాకు అనిపించింది ప్రియతం వుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ దెన్ ఇట్ వుడ్ బి గుడ్ అని. సో ఆ థర్డ్ది ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ టఫ్. మనమైతే ఖచ్చితంగా అది పాటించట్లేదు. అంటే ఇండైరెక్ట్ గా తీసుకున్నా కూడా యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. సో అదొకటి. మిగిలినవన్నీ దే ఆర్ వెరీ లైక్ బుల్లెట్స్, డైరెక్ట్ గా ఉన్నాయి. దిస్ is the thing. So this is about first agna. So ఇంకా anything else? నేను ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా దీప్తి. హలో, చెప్పండి జ్యోతాంటి. ఏంటిదంటే ఇప్పుడు మనము ఎంత సమయం దేవునికి ఇస్తున్నాము, ఎంత సమయము మిగతా వాటికి ఇస్తున్నాము అని మనం తీసుకుంటే,
ఇప్పుడు దేవుని దగ్గరనే కూర్చొని ఒక చోటనే కూర్చొని దేవుణ్ణి ఆరాధించడం కానీ ప్రార్థన చేయడం కానీ ఉండనవసరం లేదేమో. మనం ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మన మనసులో దేవుణ్ణి ధ్యానిస్తా ప్రార్థిస్తా ఉంటే అది ఎక్కువ సమయం దేవునితో గడిపినట్లేమో అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి మనలో చాలా మందికి ఆ ప్రాక్టీస్ ఆల్రెడీ ఉంది. ఒకవేళ లేదంటే లెట్స్ బిగిన్ ఇట్ ఫ్రమ్ దిస్ మూమెంట్. ఏం చేస్తున్నా కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ పోతే, ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా వంట చేస్తున్నప్పుడు కానీ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ అనుకుంటూ ఉంటే అది ఎక్కువ సమయం దేవునితో గడిపినట్లే ఉంటుంది కదా అని. సో ఈ రోజు మనము లెట్స్ టేక్ ఎ నోట్. హలో, చెప్పండి. దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయం అది స్పెసిఫిక్ గా దేవునితో ఓన్లీ అంటే గాడ్తో మాత్రమే మనం గడిపేటటువంటి సమయం ప్రత్యేకించి ఉండాలి. అది ఎందుకంటే మనం రోజంతా అనుకుంటుంటాము యేసుక్రీస్తు ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ప్రయాణాల్లో దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండొచ్చు. కానీ దేవునితో సపరేట్ గా అంటే యూ అండ్ మీ, అంటే గాడ్ అండ్ యూ, మీ అండ్ గాడ్, వీళ్ళు ఈ సమయంలో దేవుడు పర్సన్, దేవుడు వ్యక్తి, దేవుడు పురుషుడు, దేవుడు స్త్రీ, వీళ్ళు దేవునితో మాత్రమే మాట్లాడేటటువంటి ప్రత్యేకమైన సమయం కేటాయించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన తెల్లవారక ముందే 5 గంటల ప్రాంతంలో సపరేట్ గా లేచిపోయి శిష్యుల దగ్గర నుంచి దేవునితో కొన్ని గంటలు ఆయన సన్నిధిలో గడిపి మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ అనుభవంలోనికి మనం అందరం రావాలి. అలా వస్తే గాన వీ కెన్ డూ మిరకల్స్. దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలను, మనం ఊహించలేనటువంటి అద్భుతాలను చేస్తూ వస్తాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను శిష్యుడు అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతా అంటే, ప్రభువా, ఒకడు వేరే దాట ఉన్నాడు, వాడు యేసుక్రీస్తు నామంలో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, కానీ మేము మాత్రం ఏమి వెళ్ళగొట్టలేకపోయాము, మాకు వానికి తేడా ఏమి అని అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అది కేవలం ప్రార్థన ద్వారా, ఇంకా కొంచెం యాడ్ చేసి ఉపవాస ప్రార్థన ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన పక్షాన వాడు ఏదైనా చేస్తున్నాడంటే వాడు మనవాడే, వాడిని ఆటంకపరచొద్దు అని అంటాడనమాట. కాబట్టి వ్యక్తిగత అనుభవంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని కోసం ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణను రూపొందించుకొని ఓ అద్భుతమైనటువంటి ఆ దర్శనంతో ముందుకు వెళ్ళిపోతారు. మనకందరికీ ఆ దేవుడు ఆయా దర్శనాలు ఇచ్చింటాడు, కానీ మనం గుర్తుపెట్టుకోలేము. మనం గుర్తించాలంటే మనం ప్రార్థనలో దేవునితో ఉన్నప్పుడు దేవుడు దాన్ని రివీల్ చేస్తాడనమాట. ప్రార్థనలో మనము దేవునికి ఎంత సమీపంగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క హృదయం యొక్క ఆలోచనలు మనకు తెలుస్తాయి. రెండవ రాకడలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటటువంటి సన్నివేశాలు ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వాళ్ళకు ఫస్ట్ తెలుస్తుంది, సిగ్నల్ వస్తుంది వాళ్ళకు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, ప్రసవ మీద పడుతున్నటువంటి అమ్మాయి లేదా స్త్రీ, ఆ అమ్మాయికి నొప్పులు ఎప్పుడు వస్తున్నాయి అనేటటువంటి విషయం ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది, ఎవ్వరికి తెలియదు. కాబట్టి ఆ విధంగానే దేవుని రాజ్యము రాకడ ఎప్పుడు వస్తాయో అది యేసుక్రీస్తును ఎరిగినటువంటి వాళ్ళకందరికీ తెలుస్తుంది, ఆ సిగ్నల్స్ అందిపోతాయి అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి జనరలైజ్డ్ ప్రేయర్ మనం రోజు చేస్తాం, నడుచుకున్నప్పుడు చేస్తాము, వాకింగ్ లో చేసుకుంటుంటాము, బాత్రూమ్ వెళ్ళినప్పుడు చేసుకుంటాము, పడుకున్నప్పుడు చేసుకుంటాము. ప్రత్యేకించి యేసుక్రీస్తుతోనే కొన్ని గంటలు మనం ఆయన సన్నిధిలో గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరతలు
ప్రార్థన మనవులు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిగి ఉండడం అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి అన్నమాట. ఆ అనుభూతి మనందరికీ ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఆయన వాక్యానుసారంగా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రార్థన విషయానికి వచ్చేసరికి కొన్ని గంటలైనా సరే, కొన్ని నిమిషాలైనా సరే, కొంత సమయం ప్రత్యేకించి దేవుని కోసము దేవునితో నేను మాట్లాడాలి. ఆ సమయంలో నో హస్బెండ్, నో చిల్డ్రన్స్, నీకంటూ దేవునికి నీకు దేవుడు ఆ సమయాన్ని పెట్టుకొని ప్రత్యేకించి ప్రార్థించాల. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మనం జనరల్ ప్రార్థన చేస్తాము, సంఘములో ప్రార్థన చేస్తాము, వేషధారుల వల్లే చేయొద్దు, గట్టి గట్టిగా అరిచి అది చేయాలి, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అని. నువ్వు శుభ్రంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి, అప్పుడు పరలోకం అందున్నటువంటి మీ తండ్రి ఆలోచిస్తాడు అంటాడు. కాబట్టి ప్రార్థన విషయంలో డిఫరెంట్ ఉన్నాయి, కానీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం మాత్రం కంపల్సరీ కావాలి. ఆ అనుభవంలో నుంచే దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు. పౌలు కూడా అలాంటి అనుభవంతోనే కదా ఆయన ప్రత్యేకమైన దర్శనాన్ని తీసుకున్నాడు. గమనించాడు, నేను వేరే వాళ్ళకు సువార్తను ప్రకటించాలని. ఎవరికి? యేసుక్రీస్తును నమ్మని జనాలకు సువార్తను ప్రకటించాలి అని ఆయన దర్శనాన్ని అందుకున్నాడు. మనకందరికి కూడా ఒక దర్శనం, దేవుడు ఒక గమ్యాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశం ఏది? నా జీవితంలో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అనేది మనం అందరం కూడా ప్రార్థనలో, మీరు చెప్పినట్లు ప్రార్థనలో మీరు ఎంత ఎక్కువగా గడుపుతారో దేవుని ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు మీకు బయలుపరుస్తూ ఉంటాడు. అది ప్రార్థన గురించి అంటే వ్యక్తిగతంగా అనుభవం ఉండడం అనేది సపరేట్. ఇది రోజువారీగా ప్రార్థన చేసుకోవడం, మనసులో అనుకోవడం, దట్ ఈస్ ఆల్సో గుడ్. అందులో తప్పేం లేదు. సరే, ఎండ్ ప్రేయర్ చేసుకుందామా? జాషువా.